సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాథెటర్ పద్ధతిలో గుండెలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజనీని 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇవాళ ఉదయం రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాథెటర్ పద్ధతిలో గుండెలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజనీని 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, ఇక సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఇక వైద్యులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, ఏదైతే అనారోగ్యంతో సెప్టెంబర్ 30న అపోలో హాస్పిటల్ చేరినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయనకు గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అయితే గుండె స్టెంట్ కూడా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ మేరకు చికిత్స అనంతరం కూడా వైద్యులు రజనీని 3 రోజుల పాటు కూడా సరే అబ్జర్వేషన్ లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా రజనీకాంత్ ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయనను పూర్తి స్థాయిగా ఏదైతే విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అయితే వారం రోజుల పాటు కూడా ఆయన కేవలం విశ్రాంతి తీసుకోవాలనేసి వాళ్ళు వైద్యులు ఎవరిని కలవడానికి వీల్లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సరే ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా సరే ప్రార్థించాడు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సరే రజనీ భార్య లతకు కూడా సరే స్వయంగా ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై కూడా ఆరా తీసి త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆశించారు. అయితే ఇక తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్, హీరో విజయ్ కోలుకోవాలనేసి కూడా రజనీకాంత్ కోలుకోవాలంటూ కూడా ట్విట్టర్ వేదికగా అయితే వాళ్ళు వేదికగా కూడా కోలుకోవాలంటూ కూడా ప్రార్థన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమ అభిమాని నటుడు సూపర్ రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో తలైవ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు తమిళనాడులో. అయితే వచ్చే వారంలో రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం వెట్టియాజ్ దసరాకు విడుదల కానున్న నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యం అయితే క్షీణించినప్పటి నుంచి కూడా సరే అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా రజనీకాంత్ ఆసుపత్రి డిశ్చార్జ్ కావడంతో వాళ్ళకి దసరా ముందే వచ్చినట్టు కూడా సరే వాళ్ళ పండుగ వాతావరణం తమిళనాడులో చేసుకుంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ గిరినాథ్.